అది సాధారణ క్రీడా వేదిక కాదు. అక్కడ కేకలు లేవు, జెండాలు ఊగడం లేదు, డ్రమ్స్ మోగడం లేదు, ఫైర్ వర్క్స్కి వెలిగే అవకాశం కూడా లేదు. అయినా సరే ఆ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఊపిరి ఆపుకొని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఒక ఆట మాత్రమే కాదు, ఒక దేశపు ప్రతిభకి జరుగుతున్న పరీక్ష. ఒక చెస్ బోర్డ్, 64 గళ్ళు, 32 ముక్కలు, ముందెదురుగా కూర్చున్న ఇద్దరు ఆటగాళ్లు. ఒకవైపు చైనా నుంచి వచ్చిన ప్రపంచ స్థాయి ఆటగాడు, రేటింగ్స్, టైటిల్స్, అనుభవంతో సంవత్సరాలుగా ప్రత్యర్థులని భయపెట్టిన ఒక యంత్రం లాంటి మెదడు. మరొక వైపు భారతదేశం నుంచి వచ్చిన యువ ఆటగాడు. అతడు గుకేష్ కావచ్చు లేదా ప్రజ్ఞానంద కావచ్చు. పేర్లు వేరైనా ప్రాతినిధ్యం ఒకటే. చెస్లో మొదటి అడుగు సాధారణంగానే ఉంటుంది. ఓపెనింగ్ మూవ్లు పుస్తకాలలో ఉన్నట్లే సాగుతాయి. కానీ ఆ రోజు వేసిన మొదటి అడుగు మాత్రం సాధారణం కాదు. అది భారత చెస్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైన క్షణం. చిన్న వయసులోనే ప్రపంచ వేదిక మీద నిలబడి ఎలాంటి సంకోచం లేకుండా ఆడుతున్న భారత యువకుడి ఆత్మవిశ్వాసం ఆ అడుగులోనే కనిపించింది. చైనా స్కూల్ ఆఫ్ చెస్ అంటే ప్రపంచానికి తెలిసిన ఒక బ్రాండ్. ఖచ్చితత్వం, తప్పులేని లెక్కలు, ఇనుము లాంటి క్రమశిక్షణ. అక్కడ భావోద్వేగాలకి చోటుండదు. అంతా లాజిక్, గణితం, కంప్యూటర్లా ఆలోచించే మెదడే. అలాంటి ప్రత్యర్థి ముందు మన అబ్బాయి కూర్చున్నాడు. వయసు తక్కువే, కానీ కళ్ళల్లో భయం అస్సలే లేదు. బోర్డు వైపు చూస్తున్న చూపులో ఇది నా స్థలం అనే నిశ్శబ్దమైన ధైర్యం ఉంది. ఆట మొదలైన తర్వాత హాల్లో నిశ్శబ్దం మరింత గాఢమైంది. ప్రతి మూవ్కి వచ్చే క్లిక్ శబ్దం, ప్రతి నిమిషానికి గడియారంలో వినిపించే టిక్ టిక్. చైనా ఆటగాడు తన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. అంతా అతను ఊహించినట్లే సాగుతున్నట్లు కనిపించింది. కానీ అచ్చం అదే సమయంలో అతడు ఊహించని ఒక లైన్, అతను గమనించని ఒక త్యాగం బోర్డు మీద కనిపించింది. అక్కడే ఆట మలుపు తిరిగింది. ఒక పావు త్యాగం. సాధారణంగా అలాంటి నిర్ణయాలు పెద్ద రిస్క్గా భావిస్తారు. స్క్రీన్ ముందు కూర్చున్న గ్రాండ్ మాస్టర్లు ఒక్కసారిగా ముందుకు వంగారు. ఇది ప్రమాదకరమని, ఇది తప్పు కావచ్చునని అనిపించిన క్షణం అది. కానీ భారత ఆటగాడి ముఖంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ కనిపించిన భావం ఒక్కటే, నమ్మకం. తన లెక్కల మీద, తన అవగాహన మీద, తన ఆట మీద ఉన్న సంపూర్ణ విశ్వాసం. మూవ్ తర్వాత మూవ్ ఆట ముందుకు సాగింది. చైనా ఆటగాడి చేతులు మెల్లగా కదలడం మొదలయ్యాయి. అది అలవాటు కాదు, ఒత్తిడికి సంకేతం. మొదటిసారి అతడి ప్రణాళిక కూలుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. భారత యువకుడు బోర్డు మీద వేసిన వల క్రమంగా బిగుస్తోంది. కింగ్ చుట్టూ ప్రమాదం పెరుగుతోంది. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే. చైనా ఆటగాడు గమనించని ఒక డయాగనల్, ఒక కీలక స్క్వేర్. అదే ఆట ముగిసే దారి అని అర్థమయ్యే సమయం వచ్చింది. చివరి మూవ్ పడింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత చైనా ఆటగాడు తన కింగ్ని పడేశాడు. అక్కడే భారత చెస్ చరిత్రలో ఒక బంగారు క్షణం నమోదైంది. ప్రపంచ వేదిక మీద చైనా గోడని చీల్చిన భారత మెదడు అందరి దృష్టిని ఆకర్షించింది. గుకేష్ వయసే ఒక సంచలనంగా మారింది. ప్రజ్ఞానంద శాంత స్వభావమే ప్రత్యర్థులకి ఒక హెచ్చరికగా నిలిచింది. వీళ్ళు కేవలం గెలిచిన ఆటగాళ్లు కాదు, రాబోయే కాలానికి సంకేతాలు. ఇది ఒక విజయం మాత్రమే కాదు, మన పిల్లలు ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలరనే ధైర్యాన్ని దేశానికి ఇచ్చిన క్షణం. ఇది బోర్డుల మీద పుట్టిన ఒక విప్లవం. ఎన్నేళ్లుగానో క్రికెట్కే పరిమితమైన క్రీడా చర్చలో ఇప్పుడు చెస్ కూడా గర్వంగా నిలబడింది. భారత జెండా కింద ఆలోచనల ఆట కూడా ఊపిరి పిలుస్తోంది. ఆ రోజు బోర్డు మీద ముక్కలు కదిలాయి, కానీ ప్రపంచం చూసింది మాత్రం ఒక భవిష్యత్ ఛాంపియన్ నడక మొదలైన క్షణాన్ని. అది ఒక మ్యాచ్ ముగింపు కాదు, భారత చెస్కి కొత్త ప్రయాణానికి ఆరంభం.